కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం వింటే మనిషిలోని మృగత్వం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. కన్న తండ్రి కంచె దాటాడు, కట్టుకున్న భార్య కాలయమురాలైంది. కారణం ఏంటి? అక్రమ సంబంధం. కామంతో కళ్ళు మూసుకుపోయిన మామ కోడళ్ళు తమ అడ్డు తొలగించుకోవటానికి అక్షరాల 3 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి ప్రాణం తీసేశారు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మంత్రగాళ్లతో మందు పెట్టించి చంపాలనుకోవటం దగ్గర నుంచి ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాలు ఆడటం వరకు వీళ్ళు వేసినటువంటి ఒక్కో అడుగు ఎంత కిరాతకం అంటే నిజంగా ఈ వార్త చూసి కోపం వచ్చేస్తుంది. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు వీళ్ళు. ఈ పాపపు బంధానికి కొడుకు బలయ్యాడండి. ఆ కొడుకు ఏ విధంగా బలయ్యాడో తెలిస్తే నిజంగా కన్నీళ్లాగు. కరీంనగర్ జిల్లాకు చెందిన అంజయ్య భార్యా పిల్లల కోసం విదేశాలకు వెళ్ళి కష్టపడి పనిచేశాడు. 2019లో తిరిగి స్వగ్రామానికి వచ్చిన అంజయ్యకు తన ఇంట్లోనే ఒక భయంకరమైనటువంటి నిజం ఎదురైంది. తన కన్న తండ్రి లచ్చయ్యకు తన భార్యకు మధ్య అక్రమ సంబంధం ఉందని గమనించి ఒక్కసారిగా కూలబడిపోయాడు. కన్న తండ్రిని, కట్టుకున్న భార్యని పద్ధతి మార్చుకోవాలని మందలించాడండి. అసలు ఏ కొడుకైనా ఇలాంటి పరిస్థితి వస్తుందా? బంధువుల వద్ద మొరపెట్టుకున్నాడు. వీళ్ళు ఇట్లా తయారైపోయారు, వీళ్ళు ఇంత బరి తెగించారు, ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి బంధువుల దగ్గర నెత్తి నోరు బాదుకొని ఎంతగా బాధపడ్డాడంటే మాటల్లో చెప్పలేం. కానీ కామంతో కళ్ళు ముచ్చుకుపోయినటువంటి ఆ మామ కోడళ్లకు అంజయ్య ఒక శత్రువులా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బంధువులతో చెప్తున్నాడు, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చెప్తా ఉన్నాడు, తన తండ్రే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, నా భార్య కూడా మామతో అక్రమ సంబంధం పెట్టుకుంది, వీళ్ళు అసలు పద్ధతి మార్చుకోవట్లేదని చెప్పి ఎంత మొరపెట్టుకున్నా ఇవన్నీ బయట వాళ్ళకి చెప్తావా, ఇవన్నీ కూడా మన బంధువుల దగ్గరికి తీసుకెళ్తావా అని చెప్పి అసలు ఒకవైపేమో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కోపం ఒకటి, మళ్ళీ బంధువులతో ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడన్న కోపం ఒకటి వెరసి కన్న కొడుకునే ఈ ప్రపంచంలో లేకుండా చేయాలని ఆలోచన చేశారండి. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని అంజయ్యను వదిలించుకోవాలని లచ్చయ్య తన కోడలతో కలిసి ప్లాన్ చేశాడు.